ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లిక్విడ్ ఐలైనర్ 6 టైప్స్లో ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం. నేను డాజ్లర్ లిక్విడ్ ఐలైనర్ తీసుకున్నాను. మీరు లాక్మీ ఏదైనా ఏ లిక్విడ్ ఐలైనర్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. డాజ్లర్ అయితే ఎక్కువ ఉంటుంది, ప్లస్ బ్లాక్ అయిపోకుండా ఉంటుందని నేను డాజ్లర్ వాడతాను. లాక్మీ కూడా బాగుంటుంది. ఫస్ట్ రఫ్గా పైన లైన్ డ్రా చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. Bridges to the ground, so take away what's left of me. Blinded by the ones I lost, connecting lines of which we cross. నెక్స్ట్ మనం కార్నర్ నుంచి డ్రా చేసుకోవాలి. ట్రెడిషనల్ మేకప్ వేసినప్పుడు కింద లైన్ కింద మనం కాటుకు పెట్టుకునే లైన్ ఉంటుంది కదా, కింద లైన్, ఇప్పుడు నేను చూపిస్తున్నది పై లైన్, కింద లైన్ ఉంటుంది కదా. ట్రెడిషనల్ మేకప్ వేసుకున్నప్పుడు మాత్రమే కింద లైన్ డ్రా చేయాలి. మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం నేను పైన ఇప్పుడు చూపించాను కదా ఇలా వేసుకోవాలి, జస్ట్ అక్కడతో ఆపేయాలంతే. లేదు కింద కూడా వేసుకున్నా అనిపిస్తే అది మళ్ళీ ట్రెడిషనల్ అవుతుంది. మొత్తం మన మేకప్ అంతా మోడర్న్గా ఉండి ఐలైనర్ మాత్రం మన కింద లైన్ పై లైన్ డ్రా చేసినప్పుడు ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి. కింద లైన్ కూడా ముందు రఫ్గా గీయాలి, లైట్గా. మనకి పెర్ఫెక్ట్ వచ్చింది అన్నాక దాన్ని థిక్ చేయాలన్నమాట. ఇప్పుడు టైప్ 3 చూద్దాం. దాన్ని థిక్ చేయాలన్నమాట. మనం పై లైన్ థిక్ చేసినప్పుడు ఏంటంటే అంత థిక్గా వేసినప్పుడు ట్రెడిషనల్గా ఉంటాం, ప్లస్ పైన లైన్ ఎక్కువ డ్రా చేసినప్పుడు ఐలిడ్ ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే ఉన్న దాని మీద పక్కన ఐ చూస్తున్నారు కదా, దాని మీద ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంత పెద్దగా గీసుకొని పైన థిక్ వేసినప్పుడు లిడ్ కూడా పెద్దగా కనిపిస్తుంది, ప్లస్ ఐ కూడా. చిన్న ఐస్ ఉన్న వాళ్ళు పై లైన్ ఎక్కువ థిక్గా డ్రా చేస్తే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది థిక్గా డ్రా చేస్తే ఏంటంటే ఐస్ పెద్దగా కనిపిస్తాయి అన్నమాట ఉన్న దాని మీద పై లైన్. ఓకేనా. నెక్స్ట్ ఇది క్యాజువల్గా బేసిక్ అంటారు దీన్ని, బేసిక్ ఐలైనర్. జస్ట్ అలా క్యాజువల్గా పెద్ద వింగ్ పెట్టకుండా జస్ట్ అలా, అది టైప్ 5. నేను ఎక్కువ క్యాజువల్గా అదే యూజ్ చేస్తాను, పెద్దగా ఎక్కువ యూజ్ చేయను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కార్నర్ నుంచి రఫ్గా లైన్ గీయాలి. నెక్స్ట్ మనం బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ కానీ, లేదంటే మనం అదే కాటుకు పెట్టుకుంటాం కదా ఐటెక్స్, అది కానీ తీసుకుని బ్రౌన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది స్మోకీ ఐలా చేస్తామన్నమాట. చూడండి ఇది వేరే టైప్ అనమాట. నెక్స్ట్ టైప్ ఇది కూడా అంతే, మంచి లుక్ వస్తుంది. నేను సేమ్ అలా డ్రా చేసేయండి, జస్ట్ స్మోకీ ఐ అంటారు కదా దాన్ని, అలా డ్రా చేసిందని బ్రౌన్గా వస్తుంది కదా, జస్ట్ అలా రబ్ చేయండి చేతితో. అదేంటంటే మనం అసలు వేసుకున్నట్టు ఉండదు అనమాట, క్యాజువల్గా పెట్టినట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.